అతను దళపతి, ఇతను సేనని. ఇద్దరు మంచి సారథులే. ఇద్దరికి రథాలు జోరుగా నడపడం వచ్చు. రాజకీయాల్లో దూకుడు చెయ్యడం వచ్చు. వెండి తెర మీద ఆరాధ్య దైవాలుగా అభిమానులను ఆకట్టుకున్న ఈ ఇద్దరికి నిండుగా సినీ గ్లామర్ ఉన్నా, ఇంకా ఎన్నో సినిమాలు చేసేంత అవకాశం ఉన్న రాజకీయాలను ఎంచుకొని ఆ రూట్ లో రావడం అన్నది గొప్ప విషయం. ఒడిదుడుకుల రాజకీయం ఎలా ఉంటుందో పవన్ 12 ఏళ్ల జనసేన ప్రస్థానంలో పూర్తిగా చవి చూశారు. మరి దళపతి విజయ్ చూస్తే ఈ ఏడాది రాజకీయాల్లోకి వచ్చి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రాజకీయంగా సీనియర్ అయిన పవన్ తమ సినీ రంగానికే చెంది తనలాగే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ కు సలహా సూచనలు ఇస్తారా అన్నది అందరిలోని ఉన్న ప్రశ్న. అయితే దానిని నేరుగా జన్సెట్ పవన్ కే సంధించింది. జనసేన విత్ జన్సెట్ అని ఒక వినూత్నమైన కార్యక్రమానికి జనసేన నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఇదే ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన ఇచ్చిన జవాబు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అంతేకాదు ఆలోచింపజేసేలా ఉంది. పవన్ ఒక విధంగా విజయ్ పొలిటికల్ ఎంట్రీకి స్వాగతించారు. సమాజం మీద విశేష ప్రభావం చూపించగలిగిన వ్యక్తులు ప్రజా సేవలోకి రావాల్సిన అవసరం ఉంది అని చెబుతారు. అలా వచ్చిన వారికి అభినందిస్తున్నాను అని ఆయన విజయ్ విషయంలో తన వైఖరిని చెప్పేశారు. అదే సమయంలో విజయ్ సమర్థుడు అని కూడా పవన్ కొనియాడడం విశేషం. విజయ్ పెద్ద హీరో అని ఎలాంటి భేషజం లేకుండా పవన్ చెప్పుకొచ్చారు. ఆయనకు సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉంటుందని పవన్ అభిప్రాయపడ్డారు. అంతేకాదు తను సాధారణంగా ఎవరికి ఎలాంటి సలహా సూచనలు ఇవ్వను అని తన వైఖరి కూడా చెప్పేశారు. అదే సమయంలో ఆయన అన్యపదేశంలో సలహా లేదా సూచన అన్నది తెలియదు కానీ విజయ్ కే అన్నట్లుగా లేదా జనరల్ గా అనుకున్నా కూడా ఒక విషయం చెప్పారు. ప్రతిఫలం ఆశించకుండా ప్రజా సేవలో ఎవరైనా పని చేయాలి అని అంటే టార్గెట్లు పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చిన వారు అయితే అవి ఫెయిల్ అయితే నిరాశలో పడి ఇబ్బందులు పడతారు అన్నది కూడా పవన్ మాటల వెనుక ఉన్న అంతర్యం అనుకోవాల్సిందిగా ఉంది. ఇక తన రాజకీయ జీవితాన్ని అన్వయిస్తూ పవన్ ఈ సలహా చెప్పారు అనుకోవాలి. ఎందుకంటే 2014లో పవన్ అసలు పోటీ చేయలేదు. పైగా తను సపోర్ట్ చేసిన టీడీపీ ఏపీలో అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో బీజేపీ పవర్ లోకి వచ్చింది. ఆనాడు ఆయన కోరుకుంటే తగిన పదవి వచ్చేది. కానీ పవన్ 5 ఏళ్ల పాటు ఏ పదవి హోదా లేకుండా తన రాజకీయం చేశారు. ఇక 2019లో అయితే సొంతంగా పోటీ చేసి ఓటమిని చవి చూశారు. ఇక 2024లో కూడా రాజకీయంగా బేరసారాలు ఆడేందుకు స్కోప్ ఉన్నా కూడా ఎంత తగ్గాలో అంత తగ్గి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు చూశారు. ఇక తనకు ఇష్టమైన శాఖలని తీసుకొని వాటిలో అనుభవం సంపాదిస్తూ పవన్ ముందుకు సాగుతున్నారు. ఇలా పవన్ తన రాజకీయ జీవితమే స్ఫూర్తిగా ఎవరైనా తీసుకోవచ్చు అన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయని అంటున్నారు. నిజంగా ఈ విధంగా ఆలోచిస్తే సినీ సెలబ్రిటీస్ కి ఆయన లేదా ఇతరులకు అయినా లాంగ్ టర్మ్ పొలిటికల్ లైఫ్ ఉంటుంది. బహుశా అదే విజయ్ కి పవన్ ఇచ్చిన అతి గొప్ప సలహా అని భావిస్తున్నారేమో.